తెలంగాణలో మరో కొత్త పార్టీ ఆవిర్భవించబోతుంది. ఏప్రిల్‌లో ముహూర్తం ఖరారవుతుంది. ఈ కవిత సారథ్యంలో ఈ పార్టీ ఏర్పాటు విధి విధానాలు ఎలా ఉండబోతున్నాయి? ఆ పార్టీకి సంబంధించిన ఎలా ముందుకు వెళ్ళబోతున్నారు? ఈ ఆవిర్భావ సభ ఎలా ఉండబోతుంది? మేడం చెప్పండి. ప్రధానంగా తెలంగాణలో ఎప్పుడు కూడా ఆహ్, ప్రజలు ఆశీర్వదిస్తారు కొత్త పార్టీని. మీరు కూడా అదే విధంగా పార్టీ పెట్టడానికి ముందుకొస్తారు? మీరు నిజంగా మంచి మాట చెప్పారు. కొత్త చైతన్యం ఏదొచ్చినా ప్రజల పక్షాన ఆ చైతన్యం ఉన్నదని ప్రజలు విశ్వసించినా కూడా తెలంగాణలో ఎప్పుడైనా కూడా ప్రజలు మనల్ని ఆదరిస్తారనే విశ్వాసం నాకున్నది. ముఖ్యంగా మా ఆడబిడ్డలు ఒక ఆడబిడ్డ పెట్టేటటువంటి పార్టీని ఒక ఆడబిడ్డ రాజకీయంగా తేవాలనుకుంటున్నటువంటి మార్పుని దగ్గరుండి ఆశీర్వదిస్తారని కూడా నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఎన్ని పార్టీలు వచ్చినా సరే వన్ ఆఫ్ ద ఎజెండాగా ఆడబిడ్డల ఎజెండా చెప్తారు తప్పితే ఏ ఎజెండా చేసినా అందులో ఆడబిడ్డల అంశాలు ఉండాలని అనుకోరు. నేను అది చేయగలుగుతాను. ఎందుకంటే బికాస్ ఐఎమ్ ఏ లేడీ, నేను ఐ థింక్ లైక్ దట్. ఒకటి. రెండు, ఇప్పుడు ఏ పార్టీ అయినా సరే మాటలు ఇవ్వడము మర్చిపోవడము, మర్చిపోతే ఇంకెవరు అడగకపోవడము, అంటే జవాబుదారీ లేదు, అకౌంటబిలిటీ లేదు. అంటే ఏది పడితే అది చెప్పవచ్చు, ఓట్లు వేయించుకోవచ్చు, ఓట్లు కాగానే బోడమల్లన్న అంటారు కదా, ఆ పరిస్థితికి వచ్చింది. సో అట్లా కాకుండా ప్రభుత్వం ఇచ్చినటువంటి మాట ఏదైనా ఉందంటే ఖచ్చితంగా దాన్ని వెంటబడి అమలయ్యడానికి చేసే ప్రయత్నమే జాగృతి చేయబోతూ ఉంది. ఆ ప్రాసెస్లో కలిసి వచ్చేటటువంటి శక్తులన్నింటినీ కూడా కలుపుకొని పనిచేస్తాం. సో ప్రజల ఆశీర్వాదం బలంగా ఉంటుందని కూడా అనుకుంటున్నాం. ప్రధానంగా 3 జాతీయ పార్టీలతో మీరు పోటీ పడబోతున్నారా? 100% బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ఈ 3 జాతీయ పార్టీలతో కూడా పోటీ పడతాం. మేము ఇంటి పార్టీగా తెలంగాణ ప్రజల గుండెల్లోకి తప్పకుండా వారిని ఒప్పించి మెప్పించి స్థానం సంపాదిస్తామనే విశ్వాసం ఉన్నది. ఎందుకంటే మట్టి పనికైనా మనోడు ఉండాలి అంటారు. ఇవాళ ఇంటి పార్టీ లేదు తెలంగాణలో. బీఆర్ఎస్ కంప్లీట్గా నేషనల్ అయిపోయింది. బీజేపీ ఏమో 8 మందిని గెలిపించుకొని పోయిన వాళ్ళు బడ్జెట్లో ఒక 8 రూపాయలు కూడా ఇవ్వలే మనకు. కాంగ్రెస్ పార్టీ ఏమో కేవలం తెలంగాణ వాళ్ళకు ఒక ఏటీఎం. ఎక్కడ వాళ్ళకి ఎన్నికలు ఉంటే ఇడికెళ్ళి పైసలు పోవాలి, ఎక్కడ వాళ్ళ లీడర్లకు హెలికాప్టర్ కావాలంటే ఇక్కడికి వెళ్ళి పెట్టాలి. ఇది తప్పితే ప్రజల ఎజెండా లేదు. ఎందుకంటే మొన్న కూడా ముఖ్యమంత్రి గారు ఏమన్నారు, పెన్షన్లు పెంచుతాం, లేకపోతే స్కూటీలు ఇస్తాం ఆడపిల్లలకు అని చెప్పిండ్రు. కానీ బడ్జెట్లో కనీసం ₹1 పెట్టలేదు స్కూటీలకు. అంటే ముఖ్యమంత్రి గారు స్వయంగా బడ్జెట్ పెట్టే కన్నా వారం రోజులు ముందు చెప్పినటువంటి మాటకే విలువ లేకపోతే ఎంత భయం లేనితనం అన్నట్టు అది. అంటే ఎంత అలుసుగా తీసుకుంటున్నారు తెలంగాణ ప్రజల యొక్క మౌనాన్ని. ప్రజల కన్నా ఎక్కువ ప్రతిపక్షాల మౌనాన్ని అలుసుగా తీసుకుంటుంది. కాబట్టి మేము ఒక బలమైన ప్రతిపక్షంగా ఉంటాం. ప్రభుత్వం ఒక మాట ఇచ్చిందంటే ఆ మాట నిలబెట్టుకోవడానికి ఫైట్ చేస్తాం, వాళ్ళతో నిలబెట్టించేందుకు ఫైట్ చేస్తాం, వాళ్ళు ఎక్కడన్నా అన్యాయం చేస్తే దాని మీద కూడా ఫైట్ చేస్తాం. మీ పార్టీలోకి ఇతర పార్టీల నేతలు వస్తే ఆహ్వానిస్తారా? 100% వాళ్ళకి తెలంగాణ పట్ల కమిట్మెంట్ ఉంటే ఎవరు వచ్చినా వెల్కమ్ చేస్తాం. ఎవరికన్నా ఫైట్ చేయాలి, నేను ప్రజల కోసం ఏమైనా చేయాలి అనే ఆలోచన ఉంటే ఖచ్చితంగా వాళ్ళని తీసుకుంటాం. మా సంస్థ తరఫున వాళ్ళకి హెల్ప్ చేస్తాం. వాళ్ళ దగ్గర నుంచి ప్రజల కోసం వాళ్ళు చేసే పని ద్వారా మా సంస్థ కూడా బెనిఫిట్ అవుతుంది. మీ పార్టీ కొత్త పార్టీ పెట్టబోతున్నారు కాబట్టి కొత్త లీడర్లను ఏమైనా తయారు చేసే అవకాశం లేదు? కొత్త అభ్యర్థులకు వారికి టికెట్లు ఇచ్చే అవకాశం? నేనైతే కొత్తతనాన్ని ఎంకరేజ్ చేయాలని బలంగా అనుకుంటున్నాను. ఎస్పెషలీ లేడీస్లో, యూత్లో, బీసీస్లో, చాలా చోట్ల ఎస్సీ ఎస్టీస్లో కూడా పార్టీ పేర్ల మీద గెలవడము, ఆ తర్వాత వారిని వాడుకొని వదిలేయడం తప్పితే లీడర్స్గా ఎదిగేటట్టుగా చేస్తున్న పరిస్థితి కనబడతలేదు. సో ఏ వర్గాలైతే రాజ్యాధికారం కన్నా నిర్ణయించేటటువంటి స్థాయి తెచ్చుకోలేకపోతున్నారో అట్లా డెమోక్రటైజ్గా పార్టీ నడపాలని, అట్లా కొత్త తరహా రాజకీయాలు ఈ రాష్ట్రంలో ఇంట్రొడ్యూస్ చేయాలని మాత్రం నేను ఆలోచన చేస్తాను. ఏప్రిల్ 20వ తేదీన ప్రకటించబోయే పార్టీకి సంబంధించి పూర్తిగా తెలంగాణ అంశంపైనే పోరాటం చేస్తామని చెప్పారు. ఇందాక దేశవ్యాప్తంగా ఓబీసీలకు, బీసీల కోసం 5% పోరాటం చేస్తాం. అంటే ప్రధానంగా మా పార్టీ తెలంగాణ మదర్ బోర్డుగా, తెలంగాణ ఐడెంటిటీ అనేది మా మదర్ బోర్డుగా మేము పనిచేస్తాం. ఇప్పుడు ఈ మదర్ బోర్డులో అనేక ఇష్యూస్ ఉంటాయి, బట్ ఫండమెంటల్ కోర్ ఇష్యూ తెలంగాణ. సెకండ్ ఏంటంటే తెలంగాణ ఫస్ట్ అనేది మా నినాదం. ఏ అంశం వచ్చినా అలా తెలంగాణకి ఏం లాభం అవుతుందని మొదలు ఆలోచించి ఆ తర్వాత అంశం చుట్టూ ఉండాలన్నది. అంటే ఉదాహరణకు ఒక ఎంఎన్సీ కంపెనీ వస్తే మన పిల్లలకి ఎంతమందికి ఉద్యోగాలు వస్తాయి, ఆ అంశమే ప్రయారిటీ తీసుకోవాలి. మనకు లాభం అవుతుందంటే వాళ్ళని ఇక్కడ విలువండి, కరెంట్ ఇవ్వండి, నీళ్ళు ఇవ్వండి, ల్యాండ్ ఇవ్వండి, నో ప్రాబ్లం. కానీ అసలు మన వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వకుండా నడుస్తున్న సంస్థలు ఎన్ని ఉన్నాయి, ఇట్లాంటి వాటి మీద డెఫినెట్గా ఆలోచన చేయాలి. దేశవ్యాప్తంగా జరిగే అంశాలలో కూడా తెలంగాణ రాష్ట్రానికి ఎఫెక్ట్ అయ్యే అంశాలు ఉంటాయి. ఉదాహరణకు ఎన్ఆర్ఈజీఎస్ బిల్ ఉంది, అక్కడ అది వాళ్ళు మారిస్తే ఇక్కడ మనోళ్ళకు కూడా లాస్ అవుతుంది. అట్లాంటి ఇష్యూస్లో నేషనల్లో కూడా కొట్లాడతాం. అన్నిటికన్నా ఎక్కువ బీసీ ఇష్యూలో నేషనల్ లెవెల్లో డెఫినెట్గా ఫైట్ చేస్తాం. అన్ని రాష్ట్రాల్లో కూడా మిత్రులు ఉన్నారు, ఈ అంశం పట్ల కొట్లాడేటటువంటి మేధావులు ఉన్నారు. వాళ్ళందరితో కలిసి జతగట్టి దేశవ్యాప్తంగా ఫైట్ చేస్తాం. రాబోయే స్థానిక సంస్థల్లో పోటీ చేస్తారు పూర్తి స్థాయిలో? పూర్తి స్థాయిలో 100%. అన్ని ఊర్లలో పోటీ చేస్తాం, బలంగా పోటీ చేస్తాం అన్ని జిల్లాలలో.
మాకు ఇదివరకే మంచి నెట్వర్క్ ఉంది, దేవుడి దయ వల్ల, ప్రజల దయ వల్ల. ఇంకా ఇప్పుడు కొత్తగా పెట్టేటటువంటి పార్టీ, మేము చెప్పబోయే ఎజెండా డెఫినెట్గా నచ్చుతుంది ప్రజలకు. లీడర్షిప్ వస్తుంది, దాంతో మంచి రిజల్ట్ కూడా సాధిస్తామని అనుకుంటున్నాను. ప్రధానంగా ఎప్పుడు కూడా ఏ ఉద్యమం చేసినా, ఏ పార్టీ వచ్చినా నిజామాబాద్ జిల్లా ప్రధానంగా అవుతుంది. అప్పుడు కూడా తెలంగాణ రాకముందు కూడా నిజామాబాద్ జెడ్పీ చైర్మన్ కావాల్సింది. ఈసారి కూడా అదే అవకాశం ఉండబోతుంది. డెఫినెట్గా నిజామాబాద్ అనేటటువంటిది ఇప్పుడు కాదు, బుద్ధుని కాలం నుంచి కూడా బుద్ధిజీవులకు ఆలవాలమైనటువంటి చోటు. నిజామాబాద్ కోడలుగా, బోధన్ కోడలుగా నేనైతే గర్వపడతా ఉన్నాను. ప్లస్ ఇక్కడ నుంచి పుట్టిన ఏ సిద్ధాంతమైనా దేశమంతా చుట్టొచ్చింది, బాగా బతికింది. ఆదర్శవంతమైన రైతులు కావచ్చు, మన కోసం కొట్లాడిన అన్నలు కావచ్చు, ఎంతోమంది ఇక్కడ నుంచి పుట్టినారు, ముందు పోయినారు. అరుగుల రాజారాం వంటి లీడర్స్, ఓపెన్ మైండెడ్ లీడర్స్ ఆ టైంలో సక్సెస్ అయినారు. సో ఈ ప్రాంతం నుంచి నేను రావడం అన్నది నాకు చాలా గర్వం. సో ఇక్కడ నుంచి అనౌన్స్ చేయాలి పార్టీ పెట్టే డేట్ అని అనుకున్నా. నేను నిజామాబాద్ కోడలు కాబట్టి ఆ బాధ్యత కూడా ఉంటుంది కాబట్టి అనౌన్స్ చేస్తున్నాను. డెఫినెట్గా సక్సెస్ అవుతాను. నిజామాబాద్ ప్రజలు గర్వపడేలాగా పనిచేస్తాను. మొత్తంగా చూడొచ్చు, తెలంగాణ మదర్ బోర్డుగా పనిచేస్తాం. జాతీయ స్థాయిలో ఉన్న సమస్యలను కూడా తెలంగాణ రాష్ట్రంతో ఏదైతే ఉందో తెలంగాణ ప్రజల కోసం మేము పోరాటం చేస్తాం. తెలంగాణలో ముఖ్యంగా మా పార్టీ ప్రజల సమస్యల కోసమే ప్రధానంగా పనిచేస్తుంది. రానున్న రోజుల్లో స్థానిక సంస్థలు కూడా పోటీ చేస్తాం. మేము దాన్ని విజయం సాధిస్తామని చెప్తున్నారు. ఏదైతే తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కొత్త పార్టీ ఏప్రిల్ 25న అనౌన్స్ చేస్తామని కూడా చెప్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ పరిస్థితి. అజీంతో గంగారెడ్డి, RTV నిజామాబాద్.